ఎక్కడ స్టార్ట్ అయినటువంటి జర్నీ, ఏ స్థాయిలో ఉత్థానము, ఇప్పుడు ఏ స్థాయిలో పతనము అనేది కేసీఆర్ లైఫ్ స్టైల్ చూస్తే, స్టోరీ చూస్తే అర్థమైపోతూ ఉంది. అధికారానికి ముందు, అధికారం తరువాత, నడిమిట్ల ఇవన్నీ కూడా ఒక కేస్ స్టడీగా మనకి ఉపయోగపడతాయి. అదే ప్రధాన వార్త ఇక్కడ. నువ్వొద్దు నీ పార్టీ వద్దు సారుకు ఝలకిస్తున్న నేతలు, 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్ అధికారం కోల్పోవడంతో వరుసబెట్టి కష్టాలు. ఒకరి తర్వాత ఒకరుగా నేతల జంప్, కీలక సమయాల్లో ఫామ్ హౌస్కే పరిమితం. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? ఎలా ఉందంటే బీఆర్ఎస్ పరిస్థితి, నెక్స్ట్ ఎవరు? వీడు వెళ్ళిపోయాడు, ఇంకెవడు వెళ్ళిపోతాడు? నిన్నటి వరకు బాగానే ఉన్నాడుగా, బాగానే మాట్లాడాడుగా, ఈ పోరాటంలో నేను ఉంటా, కష్టాల్లో నేను ఎక్కడ మిమ్మల్ని వదిలిపెట్టనన్నాడుగా, ఏంటి సడన్గా జంప్ అయిపోయారు? కేకే లాంటి నేతలు వెళ్ళిపోతున్నారేంటి అనే ఒక ఆందోళనలో ఉన్నారు. అటువైపు చూస్తే కవిత అక్కడ ఇరుక్కుని ఉన్నారు. అటు ఫోకస్ చేయాలా, ఇక్కడ జంప్ అయిపోతున్న నేతల వైపు ఫోకస్ చేయాలా? మరో కీలకమైనది ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసు. దేశ చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటి కేసు ఒకటి, టెలిగ్రాఫ్ అనే ఒక చట్టం ఉంది, ఆ చట్టంలోకి ఇంక్లూడ్ అయినటువంటి కేసు ఒకటి లేదు. అందరూ అడ్డంగా దొరికిపోయినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. జనరల్గా ఇలాంటి కేసులు కూడా కఠినమైనటువంటి శిక్షల్ని కలిగి ఉంటాయి దోషులకి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది భద్రతాపరమైనటువంటి రీజన్స్తో ఎక్స్క్యూజ్, లేకపోతే దానికి కొన్ని అనుమతులు ఉంటాయి. కానీ మన వ్యక్తిగత అవసరాల కోసం, మన స్వార్థం కోసం, మన ఎదుగుదల కోసం, మన రాజకీయ లబ్ధి కోసం పక్కవాడి ఇంట్లోకి చొరబడి చెవులు పెట్టి వినడం మాత్రం నేరం. వ్యక్తిగత గోప్యత అనేది ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి. దానికి విఘాతం కలిగించేటటువంటి వ్యవస్థల్ని నడిపించేవారు ఎవరైనా సరే శిక్షార్హులే. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, అది కేటీఆర్కి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కేటీఆర్ చాలా లైటర్ వేలో దాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇదేం కాదు, పెద్ద విషయం ఏమి కాదు, 1-2 ఫోన్లు ట్యాప్ చేస్తే తప్ప అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యమే, లోపల కొడతా ఉంది ఆయనకు కూడా. రేవంత్ రెడ్డి కూడా చెర్లపల్లి జైలుకి సిద్ధమైపో అని చెప్పేసి ఆయన కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ఎన్నికల ముందే కాదు, ఎన్నికల తర్వాత కూడా నడిచేటటువంటి అంశాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందు కనుక అరెస్టులు లాంటివి చేస్తే సానుభూతి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమన్నా చేయకపోవచ్చు అనేది ఒక ఆలోచన. ఎన్నికల తరువాతనే కేటీఆర్ అరెస్టు ఉండే అవకాశం నాకైతే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కమింగ్ టు ది మెయిన్ పాయింట్, ఏదైతే ఈ నేతలు జంప్ అయిపోతున్న విధానం ఉందో దాని పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్నటువంటి తీరును కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరికీ అర్థం కాదు. ఒక సీనియర్ నేత ఏ స్థాయిలో ఇలాంటి పరిస్థితుల్లో యాక్టివ్గా ఉండాలి, కానీ అలా కాకుండా చాలా లైటర్ వేలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యన జాయిన్ అయినటువంటి, అంటే బీఎస్పీని వదిలేసి బీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు మాత్రమే కాస్త కనిపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్లో. మిగతా వాళ్ళు ఎవరు లేరు, అందరూ వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. రాజకీయాలు కుస్తీ పోటీ లాంటివి. ఇక్కడ ఆలోచనలతో యుద్ధం చేస్తూ బలహీనపడకుండా చూసుకోవాలి. ప్రత్యర్థుల ఎత్తులను అర్థం చేసుకుంటూ బుద్ధిబలంతో అధికారాన్ని కాపాడుకుంటే అంగబలం వెంటే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు చేసే పొరపాట్ల వల్ల ఊహించిన దానికంటే ఎక్కువగా నష్టం కలుగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే పార్టీ ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు ఎన్నో కోణాలు కనిపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీని పూర్తిగా కోలుకోకుండా చేస్తుందని ఊహించలేకపోయారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నాళ్ళు బీఆర్ఎస్ అంటే మా ప్రాణం అని తెలిపిన నేతలు సైతం తమ దారి తాము చూసుకోవడం కనిపిస్తోంది. కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి నాన్ స్టాప్గా వెళ్తూ ఉన్నారు. ఇటీవల 5 సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్ అండ్ రాములు బీజేపీలో, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, అలాగే పసునూరి దయాకర్ కాంగ్రెస్ గూటికి చేరారు. వీరేగాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బొంతు రామ్మోహన్ లాంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా పార్టీ మారారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో సహా పార్టీని వీడారు. అదేవిధంగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యతో సహా పార్టీకి షాక్ ఇచ్చి హస్తం పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వలసలపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. వలసలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ ఫోకస్ పెంచిందని అంటున్నారు. ఏం ఫోకస్ నాకైతే కనిపించట్లా. కడియం కూతురు కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ప్రకటించింది. ఇతర కీలక నేతలను కాదని హైకమాండ్ ఎంపీ అభ్యర్థిగా కావ్యను బరిలోకి దించాలని భావించింది. తీరా ఆమె హ్యాండ్ ఇవ్వడంతో అధిష్టానం మండిపడుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నేతలు దీనిపై స్పందిస్తూ
తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తానంటే ఆనాడు పార్టీలోకి ఆహ్వానించామన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. కడియం శ్రీహరి దళిత నేతలు ఎదగకుండా చేశారని ఆరోపించారు. టీడీపీలో చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసినటువంటి కడియం అనేక పదవులు పొందారని ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో కడియంకు బీఆర్ఎస్ పార్టీ ఎంతో చేసిందన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్సీగా, డిప్యూటీ సీఎంగా, ఓసారి ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించింది బీఆర్ఎస్ పార్టీని అన్నారు. కడియం ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు పెద్ది. మరోవైపు కడియంపై జిల్లా కేడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్లో బీఆర్ఎస్ శ్రేణులు కడియం దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేశారు. అయితే ఇదే సమయంలో వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేతలు పావులు కదుపుతూ ఉన్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్ళీ బీఆర్ఎస్లో చేరి టికెట్ పొందాలని భావిస్తూ ఉన్నారు. ఆయనకు ఇంకో ఆప్షన్ లేదు. బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా బాబు మోహన్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈ బాబు మోహన్ ఈ మధ్య కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలోకి చేరి మళ్ళీ ఇప్పుడు దీనికి వస్తాడేమో మరి. ఇక నాసిరకం సరుకు అంతా మళ్ళీ వస్తారు. ఉన్న మేజర్ సరుకు అంతా కూడా బయటికి పోతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయంట. ఈ క్రమంలో వరంగల్ ఎంపీ టికెట్పై కూడా ఉత్కంఠ నెలకొన్నది అనేది ఇక్కడ రాష్ట్ర ఈ పేపర్ మనకి ప్రచురించినటువంటి అంశం. ఇవే అంశాలని మనకి మిగతా పేపర్స్ కూడా బాగానే కవర్ చేశాయి. ఇక్కడ చూడొచ్చు, ఫోన్ ట్యాపింగ్పై పక్కాగా విచారణ, బాధ్యులు జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు, భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడకుండా విన్నారు, కేటీఆర్ బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు పక్కన దీపాదాస్ మున్షి. సీఎం ఇంటికి కేకే, కడియం నివాసానికి దీపాదాస్ మున్షి. నేడు కాంగ్రెస్లోకి మేయర్ విజయలక్ష్మి, త్వరలో కేకే, కడియం శ్రీహరి, కావ్య చేరిక. రేవంత్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఏబిఎన్ చూసుకున్నా కూడా మనకి అదే. దానికి కేటీఆర్ రియాక్షన్ చూడండి. ఇలా వదిలి వెళ్ళిపోతున్నటువంటి నేతలపైన అసహనం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మీరు చూడొచ్చు. నన్ను పిచ్చోడిని చేశారు, రంజిత్, మహేందర్ రెడ్డి ఆస్కార్ స్థాయి నటులు, పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టుకున్నారు. కట్ చేస్తే 15 రోజుల్లోనే ఇద్దరూ కూడా కాంగ్రెస్లోకి చేరారు. పట్నం వెన్నుపోటు వల్లే తాండూరులో ఓడిపోయాం. కేకే, కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు. పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ రానివ్వం. ఇవే చేయాలి, వ్యాఖ్యలు చేయాలి. కానీ ఇదే అతి అనమాట. ఈ అతి వల్ల ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నదని కేటీఆర్ ఇప్పటికీ గ్రహించకపోవటం ఏదైతే ఉందో అది మరి ఇంకా స్వయంకృత అపరాధాల కిందకి వెళ్ళిపోతుంది. కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. 13న చేవెళ్లలో కేసీఆర్ సభను జయప్రదం చేద్దాం. బీజేపీని ఆపే బలం స్థానిక పార్టీలకే ఉంది అంటూ కేటీఆర్. ఇక పార్టీని వీడుతున్నది దొంగలు, ద్రోహులే అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరూ కొనలేరంటూ హరీష్ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఒక మంచి అవకాశం కూడా ఉంది. ఎప్పుడైనా సరే పార్టీలో శూన్యత అనేది ఏర్పడినప్పుడు కొత్త తరం నేతలు, ఇప్పుడు కేటీఆర్ నిజంగానే ప్రకటించినట్లుగా కొత్త తరం నేతలకి అద్భుతమైన అవకాశాలు వచ్చే టైం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ తన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే స్థితిలో ఉందని ఏ విశ్లేషకుడు చెప్పట్లే. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడొచ్చుగాక, లేకపోతే బయటికి చెప్పుకోవచ్చుగాక, ఈ 7 స్కీములు కూడా మేము, ఈ 6 గ్యారంటీలు కూడా మేము అమల్లోకి తీసుకొచ్చామని. కానీ గ్రౌండ్ లెవెల్లో అది ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా ఆర్థిక భారంతో కూడుకున్నది. కాబట్టి ఆటోమేటిక్గా లాంగ్ రన్లో వితిన్ 2-3 ఇయర్స్లో ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు టక్కున చూసేటటువంటి పార్టీలు ఏమున్నాయి? బీఆర్ఎస్ అండ్ బీజేపీ. బట్ బీజేపీకి ఎప్పుడు కూడా ప్రాంతీయంగా ఉన్నటువంటి పార్టీలు నిజంగానే గట్టి పోటీని ఇస్తాయి. గట్టి పోటీ కాదు, అసలు బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అందులో ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి నాయకత్వ లోపము, ఆ నాయకుల్ని కలుపుకొని తీసుకెళ్లే విధానం, ఇదంతా కూడా ఒక ఫెయిల్యూర్ వెర్షన్లోనే నడుస్తూ ఉంది. బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉండేటప్పుడు కొంతవరకు మ్యాసివ్గా వెళ్ళింది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అది ఛాన్స్ లేదు. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇలాంటి శూన్యత ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా వ్యతిరేకత వస్తుంది. ఈ 2-3 ఏళ్ళు కనుక ఈ కాన్స్టెంట్గా ఈ పోరాటాన్ని కనబరిస్తే, విపక్ష స్థానంలో పోరాటాన్ని కనబరిస్తే, వెళ్ళిపోతున్న నేతల్ని వెళ్ళగొడుతూ ఇక్కడ ఉన్నటువంటి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఇకపైనైనా మాటకి ఆచరణకి కనీసం ఒక 50-60% అన్న తూకం ఉంటే అప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే విపక్షం అనేది బలంగా లేదనుకుంటే, విపక్ష స్థానంలో కూడా మనం బలంగా పోరాడకపోతే ఆటోమేటిక్గా అవతల పార్టీ తప్పులు చేసినా ఒప్పులు చేసినా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇక కాలగర్భంలో కలిసిపోవడం పక్కా. సో బీఆర్ఎస్కి అయితే ఆ అవకాశం ఉంది. కానీ అదే టైంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు,
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మెడకు అలా ఊరితల్లలా ఉన్నాయి. మరోవైపు కేసీఆర్, ఆయన యొక్క వయస్సు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ప్రధానంగా మళ్ళీ హరీష్ రావు, కేటీఆర్ వీరిద్దరే కనిపిస్తూ ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ మధ్య మనకు కనిపించేటటువంటి బయట లుక్ వేరు, లోపల కూడా ఏమన్నా జరగవచ్చు. ఇంత సంక్లిష్టత మధ్య ప్రస్తుతానికైతే పనికి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి క్యూ కడతా ఉన్నారు. పనికొచ్చే వాళ్ళందరూ కూడా బయటికి పోతూ ఉన్నారు. వీటిని ఎలా ట్యాకిల్ చేస్తారు అనేది ఒక రకమైన పెద్ద టాస్కే. రాజకీయాల్లో ఇటువంటి టైంలో ఎవరైతే నిలబడగలుగుతారో, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకొని స్వల్పకాలిక లక్ష్యాలని ఛేదించుకుంటూ దీర్ఘకాలిక లక్ష్యాలను ఎవరైతే చేరుతారో వాళ్ళు సమర్థనీయులు, వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ఎలా నడుస్తుంది ముందుకనేది చూడాలి.